ఎలా ఉన్నారు? నీ పుణ్యమాని పోలేదు ఇంకా. సో టోకెన్ ఆఫ్ ట్రస్ట్ అనే ఈ ఛాలెంజ్ లోని స్టేజ్ 3 సెటప్ తో నేను రెడీగా ఉన్నాను. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ప్లేయర్ ని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. వీళ్ళు నలుగురు ఈ రోజు ఈ స్టేజ్ 3 లో మీ స్ట్రెంగ్త్ ని చాటాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. ఈ ఆట ఆడబోతుంది నలుగురు కాదు, 5గురు. ఐదో మనిషి ఎవరో కాదు, మహేష్. మేము మహేష్ అండ్ శాండ్రాకి ఒక సూపర్ పవర్ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు దేవుడు. ఆ సూపర్ పవర్ ద్వారా నేను మా జడ్జెస్ ఒక అవకాశం ఇచ్చి స్టీల్ అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకేమైతే ఇంకా అదృష్టం. సవక ఈ 8 కపుల్స్ నుంచి ఒక కపుల్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని టోకెన్స్ వాళ్ళ దగ్గర ఉంటే అన్ని టోకెన్స్ మీకు చెందుతాయి. నువ్వంత ప్రేమగా మాట్లాడినప్పుడు అనుకున్నానే గీసొంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. ఈ రోజు ఈ నలుగురితో ఈ పోటీలో మీరు కూడా పోటీ పడి గెలిస్తేనే మీకు ఆ మెగా ఆపర్చునిటీ యాక్టివేట్ అయ్యి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇప్పటి వరకు 2000 అని మేము చెప్పాము. నౌ ద మినిమం లిమిట్ ఇస్ 5000 టోకెన్స్. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? అండ్ మహేష్ గెలిచేస్తే 20,000 టోకెన్స్ తో పాటు మీరు ఎంచుకున్న కపుల్ వాళ్ళే కూడా లాగేసుకునే అవకాశం మీకు వస్తుంది. దేవుడు పైనే భారం వేశాం. ఇంకా 10 minutes లో టైం గనక మిగిలి ఉంటే మీవి కాపాడుకుంటూ ఒక పక్కన వాళ్ళ స్టీల్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ మీకు ఎల్లో కార్డ్ అని అన్నప్పుడు మీరు ఒక 30 seconds ఆగిపోవాల్సి ఉంటుంది. 30 seconds తర్వాత మళ్ళీ మీ గేమ్ రెజ్యూమ్ అయింది. ఓకే అర్థమైంది. అన్నెసెసరీలీ ఫిజికల్ అవుతుందని నాకు అనిపించినా, మానిటర్ కి అనిపించినా, రెండోసారి అనిపించినప్పుడు డైరెక్ట్ గా రెడ్ కార్డ్ చూపిస్తాం. యూ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. పర్లేదు కాదు నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా.